ఆ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి వీర విధేయుడు. 2014-2019 ఎన్నికల్లో గెలుపు జెండా ఎగురవేశాడు. 2024 ఎన్నికల్లో మాత్రం తన కుమార్తెకు టికెట్ ఇప్పించుకున్నాడు. అయితే కూటమి దెబ్బకు ఆమె ఘోరంగా ఓడిపోయారు. నియోజకవర్గంలో కేడర్ను కాపాడుకుంటూ పార్టీని బలోపేతం చేయాల్సిన ఆ నాయకురాలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారట. సొంత నిర్ణయాలతో చెలరేగిపోతున్నారట. దీంతో ఆమె తీరుపై పార్టీ కేడర్ రగిలిపోతున్నారట. ఇంతకు ఎవరా నాయకురాలు, ఏంటా కథ? గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీల సంఖ్య ఎక్కువ. ఈ నియోజకవర్గం ఒకప్పుడు వైసీపీకి కంచుకోట. గతంలో ఇది కాంగ్రెస్ ఆధిపత్యంలో ఉండేది. కానీ వైసీపీ ఆవిర్భావం తర్వాత తొలి 2 ఎన్నికల్లో ఆ పార్టీ సత్తా చాటింది. ఫ్యాన్ గుర్తుతో ముస్తఫా 2014, 2019లో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత తన వారసురాలిగా కూతురు ఫాతిమాను రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. 2024 ఎన్నికల్లో ఆమె వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. వైసీపీకి మైనార్టీ ఓట్లు ఖచ్చితంగా పడతాయని అంచనా వేసిన పార్టీకి తీవ్ర నిరాశ ఎదురైంది. ప్రస్తుతం నూర్ ఫాతిమా నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. కానీ ఆమె పార్టీని బలోపేతం చేయాల్సిన సమయంలో బలహీనపరుస్తున్నారన్న అభిప్రాయం వైసీపీ వర్గాల్లో కనిపిస్తుంది. వైసీపీ ఆవిర్భావం నాటి నుంచి నమ్మకంగా పనిచేస్తున్న కొందరిని ఆమె పక్కన పెడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. దీంతో సీనియర్ నేతల్లో అసంతృప్తి క్రమంగా పెరుగుతుందన్నది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మొత్తం 23 డివిజన్లు ఉన్నాయి. డివిజన్ అధ్యక్షుల్లో పనితీరు బాగోలేదంటే మార్పులు చేయడం సహజమే. కానీ నూర్ ఫాతిమా ఒక్కసారిగా 23 డివిజన్ల అధ్యక్షులను తొలగించేయడమే పెద్ద సంచలనంగా మారింది. కొత్త వాళ్లను నియమించేటప్పుడు స్థానిక నేతల అభిప్రాయాలు తీసుకున్నారా అంటే అది కూడా లేదట. వైసీపీ తరపున గెలిచిన కార్పొరేటర్లు ఉన్న డివిజన్లోనూ వాళ్లకు ఎటువంటి సమాచారం లేకుండా అధ్యక్షుల్ని మార్చేయడం వల్ల వారంతా ఆగ్రహంగా ఉన్నారట. పార్టీ స్థాపన సమయం నుంచి విశ్వాసంతో పనిచేస్తున్న డివిజన్ నేతలకు పదవులు తీసేసి మరీ కొత్త వాళ్లకు ఇవ్వడం తీవ్ర అసంతృప్తికి కారణమవుతోంది. తండ్రి ముస్తఫా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలవడంతో కీలకంగా పనిచేస్తున్న సీనియర్ నేతల్ని కూడా పక్కన పెట్టారన్న ప్రచారం గట్టిగానే వినిపిస్తోంది. పార్టీ కోసం శ్రమించిన వారికి కాకుండా తన ఇష్టానుసారంగా ఫాతిమా పదవులు ఇవ్వడంపై వైసీపీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పనిచేసే వాళ్లను పక్కన పెడితే పార్టీ ఎలా బలపడుతుంది అన్న ప్రశ్న పార్టీ శ్రేణుల్లోనే వినిపిస్తోంది. ఫాతిమాకు రాజకీయ అనుభవం లేకపోవడం వల్లే ఈ పరిస్థితులు వస్తున్నాయని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎవరైనా సలహా ఇస్తే నాకు తెలుసు అన్న ధోరణితో స్పందించడమే కారణంగా చాలా మంది సైడ్ అవుతున్నారట. ఫాతిమాతో పాటు ఉన్న కార్పొరేటర్లో కొంతమంది ఇటీవల జరిగిన మేయర్ ఎన్నికల్లో ఓటింగ్కు డుమ్మా కొట్టారు. దీంతో తన వెంట ఉండేవారు ఎలాంటి వాళ్లో కూడా ఆమె తెలుసుకోలేకపోతున్నారన్న కామెంట్లు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలోనూ నూర్ ఫాతిమా చుట్టూ తిరిగిన కొంతమందిపై అప్పటికే విమర్శలు వచ్చాయి. రౌడీ షీటర్లను ఆమెతో తీసుకువెళ్లడం పెద్ద దుమారానికే దారితీసింది. అలాగే డివిజన్లలో పర్యటనలు చేయాలన్నా స్థానిక కార్పొరేటర్లు నాయకులకు ముందుగా సమాచారం ఇవ్వడం లేదట. చివరి నిమిషంలో ఫోన్ చేస్తే ఎలా హాజరు కావాలో అంటూ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మునుపు ముస్తఫా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయనకు బలంగా నిలిచిన కుటుంబ సభ్యులే ఇప్పుడు ఫాతిమా తీరుపై గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఆమె శైలి మారడం లేదు కనుక కొంతమంది పార్టీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డిలను కలిసి జరిగిన పరిణామాలు వివరించినట్లు చెబుతున్నారు. అయినా మార్పు లేకపోవడంతో ఇప్పుడు నేరుగా పార్టీ అధినేత జగన్ను కలవడానికి సిద్ధమవుతున్నారట. ఈ పరిస్థితిలో గుంటూరు తూర్పు వైసీపీని కాపాడడం పార్టీ అధిష్టానానికి చాలా కష్టమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గానికి ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. రాష్ట్రంలో 1983 నుంచి ఇప్పటి వరకు ఎంతమంది మారినా
ఏ పార్టీ వచ్చినా అక్కడ ముస్లిం అభ్యర్థులే గెలుస్తున్నారు. ఇది రాష్ట్రంలో ముస్లిం అభ్యర్థులు వరుసగా ఎన్నికయ్యే ఏకైక అసెంబ్లీ నియోజకవర్గం కావడం విశేషం. ఇది మైనార్టీల ఓట్ల ప్రభావంతో ఎన్నికల ఫలితాన్ని నిర్ణయించే కీలక స్థానంగా చర్చకు వస్తుంటుంది. సంఖ్యాపరంగా ముస్లింలు అధికంగా ఉంటారు. కాపులు, వైశ్యులు, ఎస్సీ ఓటర్లు చెప్పుకోతగ్గ సంఖ్యలో ఉంటారు. అభ్యర్థుల గెలుపోటముల్లో ముస్లిం ఓటు బ్యాంకే ఇక్కడ కీలక పాత్ర పోషిస్తుంటుంది. టీడీపీ ఆవిర్భవించిన తర్వాత 10 సార్లు ఎన్నికలు జరగ్గా గుంటూరు తూర్పులో 4 సార్లు కాంగ్రెస్ పాగా వేసింది. టీడీపీ 4 సార్లు, వైసీపీ 2 సార్లు గెలిచాయి. వైసీపీ ఆవిర్భావం తర్వాత జరిగిన 2 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ గెలిచిన హ్యాట్రిక్ అవకాశాన్ని మిస్ చేసుకుంది. తండ్రి విజయాల పరంపరను కొనసాగించడంలో ఫాతిమా అటర్ ఫ్లాప్ అయ్యారు. అయితే అక్కడ వైసీపీకి పోయిన వైభవాన్ని తిరిగి దక్కించుకునేందుకు ఫాతిమా పాటుపడాల్సింది పోయి ఇష్టమొచ్చిన నిర్ణయాలు తీసుకుంటూ పార్టీని మరింతగా బలహీనపరుచుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి గుంటూరు తూర్పులో వైసీపీ ఇప్పట్లో పుంజుకుంటుందా లేదా అన్నది కాలమే తేల్చాలి.